నిన్న సాయంత్రం నేను ఒక ఓటింగ్ పోల్ అనాలిసిస్ వీడియో చేసిన. ఆ వీడియోకి థంబ్‌నెయిల్‌కి 'కుటుంబ పెద్దకు గండమేనా' అని టైటిల్ పెట్టిన. మీరు చూసే ఉండొచ్చు. అది చూసినప్పుడు కొంతమంది భరణి అన్నని అభిమానించేటోళ్ళు, లేదు భరణి అన్న, తనుజ బాండ్‌ని అభిమానించేటోళ్ళు కొంతమంది నాకు మెసేజ్ చేసిర్రు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఏమన్నారంటే, "ఏందన్నా కొంచెం నాన్నకి హెల్త్ బాగాలేక హాస్పిటల్‌లో పొన్న తిరుగుతున్నావు కదా! అందుకే నీ సిక్స్త్ సెన్స్ గట్టిగా పని చేయలేనట్టుంది. భరణి అన్న ఎలిమినేట్ అయితాడా ఏం మాట్లాడుతున్నావు? అక్కడ రాము ఉన్నాడు, దివ్య ఉంది. వాళ్ళిద్దరు ఎలిమినేట్ కాకుండా భరణి అన్న ఎలిమినేట్ అయితాడా ఏమో అన్నట్టుగా పెట్టిర్రు మెసేజ్. యాక్చువల్లీ ఆ వీడియోలో నేను చాలా స్ట్రాంగ్‌గా ఏమని చెప్పినా, నా సిక్స్త్ సెన్స్ ఎందుకో గట్టిగా కొడతాంది, భరణి అన్నని తీసేస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే అని దానికి చాలా రీజనింగ్ ఇచ్చిన. ఆ రీజనింగ్ అంతా పట్టించుకోరు. బేసిక్‌గా ఏందంటే భరణి అన్న ఎలిమినేట్ అయితాడని పెట్టినందుకు కొంతమంది హర్ట్ అయ్యి మెసేజ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఆఫ్‌కోర్స్ భరణి అన్నకి అభిమానించేటోళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఈవెన్ భరణి అన్న అంటే మనకే అభిమానమే, చాలా మంచి ఆయన. కానీ గేమ్ ప్రకారంగా చూస్తే మిస్‌ఫైర్ అయింది. ఆయన గేమ్ మొత్తం మిస్‌ఫైర్ అయిపోయింది. బేసిక్‌గా ఆ బాండ్స్ భరణి అనే దానిలో పడిపోయి మొత్తం పోయింది. సో, దానికి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆయన్నే ఎందుకు ఎలిమినేట్ చేస్తారు అనడానికి ఒక థియరీ చెప్పిన. ఏం థియరీ అంటే, పోయిన వీకు శ్రీజాని ఎలిమినేట్ చేయడంతోటి ఈ షోకి విపరీతమైన బజ్ వచ్చింది. అప్పటిదాకా లేనంత బజ్జు అండ్ ఇన్ని వారాల నుంచి లేని రేటింగు ఆ ఎలిమినేషన్‌కి వచ్చింది. సో, ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు ఐదర్ నో ఎలిమినేషన్ పెట్టాలి దీపావళి సందర్భంగా. లేదు అంటే భరణి అన్నని ఎలిమినేట్ చేయాలి. అండ్ భరణి అన్న కూడా కొంచెం ఆయన సిక్స్త్ సెన్స్ కూడా పనిచేస్తుంది కదా! అందుకే ఇమాన్యుల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రం నాకు వాడాలి అన్నట్టు ఇండైరెక్ట్‌గా ఆయనకి హింట్ ఇచ్చిండా? ఏదైనా పీక్ సిచ్యువేషన్‌లో ఖచ్చితంగా అవసరమైన సిచ్యువేషన్‌లో నువ్వు నాకు నిలబడతావా? నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నువ్వు నా కోసం ఉంటావా అని అడిగిండా? ఎందుకు ఆయన సిక్స్త్ సెన్స్ కూడా పనిచేస్తుంది కదా! ఏదో తేడా కొడుతుందిరా బాబుజీ అని అనుకుంటాడు కదా! అది. సో, కొంతమంది మెసేజ్ ఏం చేశారంటే, మీ రివ్యూ అంటే ఇంతకుముందు నేను సిక్స్త్ సెన్స్ తోటి గెస్ చేసి పెట్టిందే కరెక్ట్ అయింది అని చెప్పి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన. అదే లింక్ పెట్టి నేను చేసినది చూసిర్రా? ఇదే జరిగితే గనుక బయట అప్డేట్ తిరుగుతుంది. ఇదే జరిగితే గనుక మన సిక్స్త్ సెన్స్ గట్టిగా పనిచేసినట్టే అని పెడితే, దానిలో కూడా ఒకరిద్దరు కామెంట్ ఏం పెట్టిర్రు, మీ రివ్యూవర్లు అందరూ కలిసి బర్నీ అన్నని బ్యాడ్ చేసి బయటికి పంపించిర్రు అని పెట్టిర్రు. అంటే కొంత అవగాహన, కొంత జ్ఞానం లేకపోతే రివ్యూవర్లు చేస్తే ఏదో జరిగిపోద్ది అని అనుకుంటారు. వాస్తవానికి రివ్యూవర్లు చేస్తే ఏం జరగదు. ఎందుకు చెప్తున్నానంటే, కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరి బాండ్ గురించి కానీ, కళ్యాణ్ గురించి కానీ చేసినంత నెగిటివ్ ఇన్ని సీజన్స్‌లలో నాకు తెలిసి సీజన్ 6లో ఒక కంటెస్టెంట్‌కి ఇంత నెగిటివిటీ వచ్చింది. ఎస్పెషల్లీ వుమనైజర్ అనే పాయింట్ ఆఫ్ దానిలో వుమనైజర్ అనే పాయింట్ ఆఫ్ దానిలో ఒక కంటెస్టెంట్‌కి వచ్చింది. సీజన్ 5లో కూడా ఒక కంటెస్టెంట్ కొంత నెగిటివిటీ వస్తుంది. కానీ అక్కడ కన్నా ఈ సీజన్ 6లో ఇంకో కంటెస్టెంట్‌కి ఏందంటే, చాలామంది అమ్మాయిలతోటి బ్యాడ్ మూవ్ అనేది, బ్యాడ్ టచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అతనికి అట్లా వచ్చింది పేరు. సో, దట్ కైండ్ ఆఫ్ నేమ్, ఆ రేంజ్ నేము అండ్ ఒక పాజిటివ్ సీజన్‌లో, అంటే ఇది నెగిటివ్ సీజన్ కాదు కదా! ఫ్లాప్ అవుతున్న సీజన్ కాదు, మంచి సీజన్ కాబట్టి ఇట్లాంటి సీజన్‌లలో గంత బ్యాడ్ నేమ్ వచ్చిన కంటెస్టెంటు అండ్ అందరం ఎక్కిరిచ్చినాం, అందరం గలీజ్‌గా మాట్లాడినాం. అందరూ వేయిరా చెయ్యి వేయిరా అన్నట్టుగా ఎప్పుడు అందరి మీద చేయేస్తూ ఉంటాడు ఘోరంగా అని ఎంతో మాట్లాడుకున్నాం. అంత నెగిటివిటీ ఉన్న కంటెస్టెంట్ టాస్కులలో, పర్ఫార్మెన్సుల్లో, గేములలో బాగా ఆడి ఎమోషనల్‌గా కరెక్ట్‌గా ఉండి అన్ని రకాలుగా బాగా ముందడుగు పోతుంటే జనాలు నచ్చిర్రు. ఈవెన్ రివ్యూవర్ నచ్చని కంటెస్టెంట్ అయినా కానీ జనాలు నచ్చిర్రు, ముందడుగు పోతాండు. రివ్యూవర్‌కి నచ్చకపోతే ఇక అయిపోయిందా? చెప్పుర్రు ఒక మాట. రివ్యూవర్‌కి నచ్చని సినిమాలు హిట్ కాలేదా? ఈ రివ్యూవర్‌కి నచ్చని ఇప్పుడు తనుజ ప్లే ఎవరికి నచ్చుతుంది? అరుస్తుంది, అయితే అరుస్తుంది, లేదంటే ఏడుస్తుందని ఆమె ఆయేషా చెప్పిన డైలాగ్ ఎక్కడిది? రివ్యూవర్ల నోట్లోకి వెళ్ళి వచ్చింది కాదా? నేను పెట్టిన థంబ్‌నెయిల్ కాదా? అయితే అరుస్తుంది, లేదంటే ఏడుస్తుంది అనేది. నేను పెట్టిన థంబ్‌నెయిలే కదా! అయితే అరుస్తుంది, లేదంటే ఏడుస్తుంది. అదే డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్ కొట్టిందా లేదా? ఎప్పుడు చూడు నాన్న 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 అంటున్నావు అని చెప్పి అందరు రివ్యూవర్లు అన్నది కదా! ఇప్పుడు కంప్లీట్‌గా నెగిటివ్ చేయలేదా తనుజని? అయినా కానీ తనుజ టాప్‌లో లేదా? తనుజకి ఎప్పుడన్నా ఓటింగ్ తగ్గిందా? అక్కడ ఆ పర్సన్ చేసే కొన్ని విషయాలు జనాలకు నచ్చాలంతే. ఇప్పుడు బర్నీ అన్న చేసే పనులు ఏందంటే, ఆయన చాలా మంచోడు అని అంటారు, కానీ అవి నచ్చవు జనాలకి. ఏందిరా ఆయన ఈ బాండింగ్ లేనిది, బంధాలేంది, ఇటు దివ్య ఏంది, బర్నీ గారు తనుజ అక్కడికైతే కట్ అయిపోయేది. ఎవ్వరు కూడా ఏమనకపోయేది. బర్నీ గారు తనుజ అయిపోయింది, బర్నీ గారు దివ్య వచ్చేది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ పోయి, సార్ మీరు మంచోళ్ళు, సార్ మీరు మంచోళ్ళు, సార్ మీరు మంచోళ్ళు, ఈ గుడ్ బుక్స్ అని మొత్తం నాశనం అయిపోయింది. మంచి పుస్తకాలలో ఉండాలని నాన్న మంచిగా ఎలిమినేట్ అయిపోతాడు అన్నట్టు ఉంది.
రైట్. సరే అసలు ఎందుకు ఎలిమినేట్ అయ్యిండు? దాని వెనకాల రీజన్స్ ఏంది? అసలు ఓటింగ్‌లో ఎందుకు లిస్ట్‌లోకి వచ్చిండు? లిస్ట్‌లోకి రావడం వల్లనే అయిందా? పౌరాస్త్ర వాడకపోవడం వల్ల అయిందా? అసలు ఏం జరిగింది? అనేది మనం చాలా క్లారిటీగా కట్టే కొట్టే తెచ్చానంటే ఒక 4 మినిట్స్‌లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరి. పాతోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి. కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ ఆఫ్టర్ 48 అవర్స్ ఆఫ్ స్లీప్‌లెస్ జర్నీ మొన్న రాత్రి అప్పుడు ఎపిసోడ్ రివ్యూ, ఆ తర్వాత నిన్న మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా కంప్లీట్గా ఈ వర్క్స్ అండ్ అంతకు మొన్న వచ్చేసి హాస్పిటల్, నిన్న సాయంత్రం హాస్పిటల్లో ఉంటే ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు మధ్యాహ్నం వరకు కూడా హాస్పిటల్ నుంచి అక్కడనే ఉండి నిద్ర లేకుండా, అండ్ ఇవాళ మార్నింగ్ డయాలసిస్లు మామూలు కాదబ్బా. ఇవన్నీ చేసుకొని ఇంతకుముందు మధ్యాహ్నం పడుకొని ఒక 3 అవర్స్ 4 అవర్స్ గట్టిగా స్లీప్ వేసి లేచిన. అది అండ్ నాన్న హెల్త్ అప్డేట్. ఆ నాన్న గురించి చెప్పే ముందు మా నాన్న గురించి చెప్తున్నా. మా నాన్న హెల్త్ అప్డేట్ వచ్చేసి చాలామంది అడుగుతురు కాబట్టి 3వ డయాలసిస్ అయింది. నిన్న రాత్రి ఎంఆర్ఐ అయింది. ఇప్పుడు రిపోర్ట్ వస్తుంది ఎంఆర్ఐది. అండ్ మైల్డ్ బ్రెయిన్ స్ట్రోకు, సో లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ కొంచెం మాట వస్తలేదు. నడుస్తున్న ట్రీట్మెంట్, డయాలసిస్ కంపల్సరీ సిచ్యువేషన్లో ఉంది. అన్ని రకాలుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అవుతుంది. సరే కంటిన్యూ చేద్దాం. మా నాన్న గురించి అయిపోయింది కదా. ఇప్పుడు అక్కడ నాన్న ఎందుకు వెనకబడ్డాడో మాట్లాడుకుందాం. నాన్న వెనకబడ్డానికి కారణం కూతుళ్ళు, బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు, ఇక అన్నీ. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఇటు రాము మావోడే అంటాడు, రాము మావోడే, సుమన్ శెట్టి మావోడే, ఇమాన్యుల్ మావోడే, అందరు మావాడు అంటే అసలు ఈయన ఆట కనబడకుండా పోయింది అని అది మ్యాటర్. సరే, ఓటింగ్లో టాప్లో ఉన్న నామినేషన్లో ఉన్న వాళ్ళు టాప్లో తనుజ ఉంది, సుమన్ శెట్టి అన్న సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ సుమన్ శెట్టి అన్నకి మొన్నటి నుంచి విపరీతమైన బజ్ ఉంది కాబట్టి సుమన్ శెట్టి అన్న కూడా విపరీతమైన ఓటింగ్ పెరుగుంటుంది. ఇది కంపల్సరీ జరిగేదే. ప్రతిసారి కూడా ఎప్పుడైనా ఒక పర్సన్ బాగా హైలైట్ అవుతుంటే, బాగా ఎలివేట్ అవుతుంటే, బాగా ఏదైనా సాధిస్తూ ఉంటే ఓటింగ్ అనేది పెరుగుతుంది. దట్స్ ఇట్. సో అప్పటిదాకా అయిన వాళ్ళు కూడా సుమన్ అన్నకు ఒక ఓటు వేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈవెన్ ఏదైనా సింపథెటిక్ సిచ్యువేషన్లోకి పోయినా కానీ ఓటింగ్ పెరుగుతుంది. రైట్. తనుజ, సుమన్ అన్న ఇద్దరు కూడా టాప్లో ఓటింగ్లో ఉన్నారు. రైట్. ధీమాన్ పవన్ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాడు. మీరు ఓటింగ్ పోల్స్లో ఎక్కడ చూసినా కానీ. అండ్ ఎట్ ద సేమ్ టైం గట్టిగా ఆడి మంచిగా పర్ఫామ్ చేసి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అందరూ కలిసి ధీమాన్ పవన్ని ఈ వారం అంతా టార్చర్ పెట్టారు. బర్నాన్నను కూడా పెట్టారు కానీ బర్నాన్న టార్చర్ తీసుకోలే. అక్కడ రివర్స్లో వాళ్ళకి క్లాసులు బీకండి. కానీ డిమాండ్ పవన్ బాధపడ్డాడు. డిమాండ్ పవన్ ఎమోషనల్ అయ్యింది. డిమాండ్ పవన్ ఏం జరుగుతుంది అని చెప్పి నెత్తి పట్టుకొని కూర్చున్నాడు. డిమాండ్ పవన్ డల్ ఉన్నాడు. ఈ వారం అంతా డల్ ఉండేసరికి అయ్యో అనే పాయింట్ వస్తుంది. సో ఈ పాయింట్ దాంట్లో ఈవెన్ రమ్య మోక్ష వచ్చి చెప్పడము, మాధురి గారు, ఇంకెవరు ఉంటే వాళ్ళందరూ వచ్చి పస అని సూదులు పెట్టినట్టు పొడుస్తుంటే ఏం జరుగుతుందిరా బయట, ఏందిరా నా పరిస్థితి, ఈ వారం కష్టమేనేమో అన్న భయంతో, బాధతోటి కళ్ళల్లో రీతుని అవాయిడ్ చేస్తూ ఉండడము. అట్ ద సేమ్ టైం రీతు వచ్చి మళ్ళీ దగ్గరికి రావడం, అయినా కానీ ఏందిరా ఇది నా పరిస్థితి అని ఒక రకమైన ఎక్స్ప్రెషన్ తోటి చాలా డల్ ఉన్నాడు. ఇవన్నిటి మీదకి వెళ్ళి ఆయన మంచి పర్ఫార్మర్, గేమర్, అందరికంటే టాప్ ఆడతాడు, తోపులాగా ఆడతాడు, స్ట్రాంగ్ ప్లేయరు. మళ్ళీ ఆయనకి ఒక రీతు తప్ప మళ్ళీ ఇంకొక అమ్మాయిని కూడా ఏ మాత్రం కూడా టచ్ చేయడు, మాట్లాడు, ముట్టడు, ఏమనడు. అసలు ఎటువంటి ఈ మనం కళ్యాణ్ విషయంలో మాట్లాడుకుంటాం గస్తుంటే ఎన్ని ఉండయి. సో అక్కడ డిమాండ్ పవన్కి ఓటింగ్ పడుతుంది. సో థర్డ్ ప్లేస్. ఇక నెక్స్ట్ రాము, భరణి, దివ్య, వీళ్ళు ముగ్గురికి కూడా సిమిలర్ ఓటింగ్ కనబడ్డది. ఎక్కడ చూసినా సిమిలర్ ఓటింగ్ పడ్డది. ఈవెన్ డిమాండ్ పవన్కి వీళ్ళకంటే 1-2% ఎక్కువ కనబడ్డది. కానీ ఇలా ముగ్గురికి కూడా సేమ్ 11, 10 అట్లా కనబడ్డది. అయితే ఇక్కడనే ఈ వీక్ దివ్యాకి స్కోప్ దొరికింది. స్కోప్ ఎట్లా దొరికిందంటే మాధురి గారి వల్ల దొరికింది. మాధురి గారితో పంచాయతీ పెట్టుకోవడం, అగైన్ వన్స్ కాదు, ట్వైస్ కాదు, థ్రైస్ కాదు, కంటిన్యూగా పంచాయతీలు పెట్టుకోవడము, అది దివ్యానికి ఆడిన గేమ్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఆమె పంచాయతీ లైట్గా స్టార్ట్ చేసిన, స్ట్రాంగ్గా స్టార్ట్ చేసింది. ఆమెకి ఆపోజిట్గా ఉండి నిలబడి మాట్లాడడానికి ట్రై చేసింది. అక్కడ మాధురి గారికి ఉన్న నెగిటివిటీ దివ్యకి బాగా వర్కౌట్ అయింది. మాధురి గారిని బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేయని వాళ్ళు లేరు, అనని వాళ్ళు లేరు, నెగిటివ్ కామెంట్ చేయని వాళ్ళు లేరు. వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఏమైందంటే టక్కున దివ్యానికితో ఉంటే అరే బెటర్రా, గట్టిగా షౌట్ చేస్తుంది, గట్టిగా మాట్లాడుతుంది అని చెప్పి ఓటేశారు. ఈవెన్ రీతు కూడా నామినేషన్లో ఉంటే కనుక ఈ వారం రీతు కూడా సేవ్ అయిపోయేది. ఎందుకంటే మాధురి వర్సెస్ రీతు బాగా జరిగింది, అండ్ మాధురి వర్సెస్ దివ్యానికిత ఎక్కువ జరిగింది.
కిచెన్ టీంలోనే ఉండడము, ఈమె మానిటరు, రేషన్ మానిటరు, రేషన్ అంతే, రేషన్ మేనేజర్ కాబట్టి ఆమెకి గట్టి పంచాయతీలు జరగడము, కంటిన్యూగా కంటిన్యూగా ఆమె షౌట్ చేయడము, అనవసరంగా షౌట్ చేయడము, శృతి మించి షౌట్ చేయడం. అంటే ఆమె గట్టిగా వస్తుంది కదా, టోన్ గట్టిగా వేసి సీరియస్గా అడిగేసరికి ఈమె సైడ్ ఇంత జాలి, దయ, కరుణ వస్తే ఈమెకు ఓటింగ్ పడుతుంది అని నేను మొన్న వీడియోలో ఓటింగ్ పోల్ అనాలిసిస్ ఈ వారంలో ఎప్పుడు చేసినా కానీ దివ్యనికిత బచాయిస్తుంది అబ్బా ఈ వారం మాదిరి పుణ్యమా అని, ఈమె ఖచ్చితంగా మాదిరి గారి ఫోటో ఒకటి పెట్టుకోవాలి అని. అండ్ దివ్యనికిత నామినేట్ చేసిన రీజన్ కూడా, రీతు నామినేట్ చేసిన రీజన్, నాకు ఆకలి అయింది, బ్రేక్ఫాస్ట్ టైంకి రాలేదు నామినేట్ చేసింది. అండ్ అక్కడ మాదిరి గారు ఎస్ ఇదే కరెక్ట్ రీజన్ అని చెప్పి నామినేట్ చేసింది చూసారా. ఈవెన్ ఆమె వంట చేసి ఆమె పెట్టాలి, ఆమె వల్లనే బ్రేక్ఫాస్ట్ అనేది లేట్ అయినప్పుడు ఆ నింద తీసుకుపోయి ఫుడ్ మానిటర్ మీద వేస్తే ఫుడ్ మానిటర్ని ఆ దిక్కుమాల రీజన్తో రీతు నామినేట్ చేయడం, దాన్ని యాక్సెప్ట్ చేసి ఈమె నామినేషన్లోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా తనకు ప్లస్ అయినాయి. వెరీ సోది రీజన్తో నామినేషను, ఆ సోది రీజన్ యాక్సెప్ట్ చేసింది ఏంటంటే అసలు ఆ సోది రీజన్కి రీజన్ అయిన పర్సను. అండ్ ఆ తర్వాత ఆమెతో పంచాయతీలు, ఇవన్నీ కూడా దివ్యనికితకు బంపర్ ఆఫర్ని ఇచ్చినాయి ఈ వీక్ బచాయించడానికి. ఇక నెక్స్ట్గా ఈ వారం కనబడింది వినబడింది రాము. నేనైతే డైరెక్ట్గా నాగార్జున గారు కనబడటం లేదని ఒక బోర్డు తయారు చేసి ఆయన మెడలో వేయాలి సార్ అని చెప్పి నేను నిన్న నాగార్జున సార్ ఏం అడిగితే బాగుంటుందని ఒక వీడియో చేసిన కదా, ఆ వీడియోలో పెట్టిన చూడు. అట్లాంటి వీడియోలు నేను క్రేజీగా ఆలోచించి చేస్తూ ఉంటాను, నా సిక్స్త్ సెన్స్కి పని చెప్తూ ఉంటాను. ఇక అది గట్టిగా పని చేస్తుంది తెలుసు మీకు. ఈవెన్ డిమాండ్ పవన్ క్యాప్టెన్సీ తీసేయాలని నాకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది అన్న రోజులు కూడా జరిగింది. అది ఎవరు చెప్పలే, ఫస్ట్ టైం మనమే చెప్పినాం. అది క్రెడిట్ రాలేదు మనకు అంతే, ఎందుకంటే మనకి ఎక్కువ మంది చూడలేదు కాబట్టి మనకు క్రెడిట్ రాలేదు. కానీ సో అది మనమే ఫస్ట్ టైం గెస్ చేసింది. అట్లా చాలా కేసులు ఉంటాయి. పోయిన వీక్ కూడా శ్రీజాని ఎలిమినేట్ చేస్తారేమో అని చెప్పి ఒక చిన్న గెస్ వచ్చింది అని కూడా చెప్పిన. సరే అప్డేట్లు కాదు ఇవి, మళ్ళీ అప్డేట్లు తెలుసుకొని చెప్పడం కాదు, ఇది ఊరికినే ర్యాండమ్గా వైల్డ్ గెస్ ఎత్తుంది సిక్స్త్ సెన్స్ తోటి. సరే ఇక బర్నీ అన్న రాము ఉన్నారు ఇక్కడ. నేను బర్నీ అన్న రాము కనబడతలేడు, బర్నీ అన్న అంత ఇంత కనబడతాడు, వినబడతాడు, అందరూ వచ్చి ఆయనతో మాట్లాడతారు వైల్డ్ కార్డ్స్ ఇవన్నీ అని చెప్పి నిన్న వీడియోలో నేను ఏం చెప్పిన, బర్నీ అన్నది తీసేస్తారు కావచ్చు అని చెప్పిన. ఎందుకంటే రాముని తీసేసిన ఉంచిన చేంజ్ ఉండదు గేమ్లో. ఇప్పుడు రాము ఉన్నా ఏం లేదు, రాము లేకపోయినా ఏం లేదు, ఎందుకంటే రాముతో ఈక్వేషన్స్ ఏం మారాయి. కానీ బర్నీ అన్నని తీసేస్తే కనుక ఈక్వేషన్స్ మొత్తం మారిపోతాయి, టోటల్ ఈక్వేషన్స్ మారిపోతాయి. లైక్ తనుజ నాన్నలేడు, దివ్య నాన్నలేడు, దివ్యకున్న ఏకైక బాండ్ హౌస్లో నాన్నతోటి తప్ప ఇంకెవ్వరితో లేదు. ఐ మీన్ బర్నీ అన్నతోటి తప్ప ఇంకెవ్వరితో లేదు. ఆమె ఒక్కరితోటే మాట్లాడుతుంది, ఒక్కరితోటే ఉంటుంది, ఇంకెవ్వరితో ఉండదు. నాకు మీరు తప్ప ఇంకెవరికి లేదు దునియాలో, అటు ఈ హౌస్లో ఎవరు లేరు అనుకుంటా వచ్చిన రోజు నుంచి వెళ్ళిపోయి ఇప్పటిదాకా కూడా కంటిన్యూగా దివ్య బర్నీ గారు అన్నయ్య అన్న మా పెద్దన్న. సో తనుజ కూడా నాకు ఈ హౌస్లో అందరు సపోర్ట్ చేసినా కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు ఒక బర్నీ నా అన్నని సపోర్ట్ చేశాడని ఆమె. ఈ తొక్కల బాండ్స్ అన్నీ బ్రేక్ అయిపోయి ఈ అన్నగారి కుటుంబం చైనంతా బ్రేక్ అయ్యి ఈ బయట ఉన్న కంప్లీట్ నెగిటివిటీ, ఈ షో మీద ఉన్న నెగిటివిటీ మనం సీరియల్ చూస్తున్నామారా. ఆయన నాన్న అంటాడు, ఈ మా అమ్మ అంటది, వీళ్ళు కూతురు అంటారు, వాళ్ళు చెల్లెలు అంటారు, వాళ్ళ తమ్ముడు అంటారు అన్నట్టు ఏం నడుతుందిరా ఇది కుటుంబం, బర్నీ గారి కుటుంబం, ఇదంతా బ్రేక్ చేయాలంటే బర్నీ అన్నకి ఇది రైట్ టైం. బర్నీ అన్నకి లీస్ట్ ఓటింగ్ ఉంది కాబట్టి బర్నీ అన్న లీస్ట్లో నుంచి బర్నీ అన్న తీసేసి నయ్యం, రాముని తీసేస్తే ఏం మారుతుంది, ఏం మారదు. ఏమి మారునురా రాముని తీస్తే అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా, అనుకుని బర్నీ అన్న తీసేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంకా బర్నీ అన్న గేమ్ సంగతి చూస్తే గేమ్ కన్నా సాక్రిఫైస్లు ఎక్కువ ఉంటాయి. కూతురు కోసం అని, చెల్లెళ్ళ కోసం అని, తమ్ముడి కోసం అని, ఇంకెవరి కోసం సాక్రిఫైజులు ఉంటాయి. ఈ సాక్రిఫైజుల గురించి డబ్బాలు ఉంటాయి, గఫాలు ఉంటాయి, కూర్చొని మాట్లాడుకోవడాలు ఉంటాయి, మంచి మేధావుల సమావేశాలు ఉంటాయి. ఇందులో నీ డబ్బా నేను కొడతాను, నా డబ్బా నువ్వు కొట్టు. అండ్ ఇదేందో అద్భుతం, వచ్చిన వాళ్ళంతా ఈయనకి మళ్ళీ భజన స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు వచ్చి బర్నీ అన్న తోపు, బర్నీ అన్న సూపరు, బర్నీ అన్న గ్రేటు అంటే బర్నీ అన్నకి అక్కడికే సంతోషం అనిపిస్తుంది. యాక్చువల్ బర్నీ అన్న ఆడనియరు, ఆయన ఆట అంతా వీళ్ళే ఆడతారు, బర్నీ అన్న సూపర్ అంటే. ఎందుకంటే బర్నీ అన్న పెద్ద మనిషి, బర్నీ అన్న కొంచెం బయట కూడా బాగా పాపులర్, ఐ మీన్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆయన బాగా పాపులర్, ఆయన కొంచెం సీనియర్. సో ఇవన్నిటి మీద ఆయనకు రెస్పెక్ట్ ఇద్దాం, మనం బయట కలిసి మాటలు వర్క్ చేయాలంటే కూడా ఆయన సీనియర్ కాబట్టి ఆయన రెస్పెక్ట్ ఇద్దాం. ఈ అన్నిటి మీదకి వెళ్ళి ఆయన ఆడనియరు. ఆయన ఆడ నిలబెట్టి ఏదో కదా మన ఇండియాలో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ పెద్ద మనిషి ఏం పని చేయడు, కానీ ఆ పెద్ద మనిషి అక్కడ ఉంటాడు, పని అంతా నడుతూ ఉంటుంది, కానీ ఆ పెద్ద మనిషికి క్రెడిట్ అంత వస్తుంది. లైక్ ఆయన క్రెడిట్ అంత ఇచ్చి ఇలా ఆడతారు, ఆడినోడికి ఓట్లు పడతాయి, క్రెడిట్ ఇస్తే ఓట్లు పడాయి కదా. ఇక్కడ గేమర్స్కి ఉంటుంది కానీ కింగ్ మేకర్స్కి కాదు. ఇక్కడ కింగ్ మేకర్స్కి వాల్యూ ఉండదు,
కింగ్‌కే వాల్యూ ఉంటది అన్నట్టుగా ఉంటదన్నట్టు. సో, ఇక్కడ ఫస్ట్ బర్నీ అన్న ఎలిమినేషన్‌కి ఫస్ట్ రీజన్ బాండ్స్ అబ్బా! అన్ని దిక్కుమాలిన బాండ్స్ పెట్టుకున్నాడు. అవసరమే లేని బాండ్స్. ఉండొచ్చు. కానీ శృతి మించి ఉన్నాయి. ఇక్కడ 24/7 నాన్న డ్రామా. 24 ఆయన పాపం సీరియల్ యాక్టింగ్ చేయడానికి వచ్చినట్టే ఉంటది. ఆ సీరియల్‌లో నాన్న క్యారెక్టర్ ప్లే చేయడానికి వచ్చినట్టే 'బిగ్ బాస్‌లో' నాన్న క్యారెక్టర్ ప్లే చేయడానికి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చి పెట్టిర్రు ఆయనకి. ఇంకోటి హ్మ్. గేమ్ గేమ్‌లో సాక్రిఫైజులు. ఒక వీక్ అసలు అబ్బాయిలు ఆడాల్సిన గేమ్ ఆయన ఆడితే ఖతర్నాక్ ఉంటది. ఆయనకు షోల్డర్ పెయిన్ ఉందని అండ్ ఇంకోటి శ్రీజ గాని ఆయన టీమ్‌లో ఉన్న రీతుయేనా? వాళ్ళకి దివ్యనా? దివ్య అనుకుంటా. దివ్య అండ్ శ్రీజ వీళ్ళిద్దరూ నామినేషన్‌లో ఉన్నారని చెప్పి వాళ్ళని పంపించుడు. ఆ గేమ్ జెంట్స్ ఆడాల్సిందే. ఆపోజిట్‌లో జెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని పంపడం వల్ల గేము పనికిరాదు. అండ్ ఏ రకంగా వర్కౌట్ కాదు. నామినేషన్‌లో ఉన్నంత మాత్రాన వాళ్ళని పంపిస్తే వాళ్ళేమన్నా గెలిచి వచ్చేసి పేరు తెచ్చుకొని నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. అట్లా కాదు కదా! ఆ సాక్రిఫైస్ ఈయన ఎలిమినేషన్‌కి తీసుకొస్తది. ఇక తనుజ కోసం. ఈయన మూడో రీజన్ తనుజ కోసం చేసిన పనులు. ఆయన ఇమ్యూనిటీ అనగానే నా కూతురు ఆమె ఉంది కాబట్టి ఆమె. అక్కడ న్యాయంగా, ధర్మంగా ఎవరికి రావాలో వాళ్ళకి ఇస్తే వాళ్ళకి వావ్ అంటారు. ఇప్పుడు డిమాండ్ పవన్ ఉన్నాడు. అక్కడ రీతు ఉంది, శ్రీజ ఉంది. అక్కడ ఎవరికి ఇచ్చిండు? శ్రీజకి ఇచ్చిండు. ఫ్రెండ్‌షిప్ బాండ్ కోసం ఇచ్చిండు. అండ్ రీతు ఫ్రెండ్‌షిప్ బాండ్ కంటే ఎక్కువ శృతి మించి మితిమీరి ఆయన క్యాప్టెన్సీ కూడా కావాలని కోరుకున్నా కానీ ఆయన అట్లా ఇయ్యలే. చాలా అంటే ముందు నుంచి ఉన్న ఫ్రెండ్‌షిప్ అనుకోండి, ఈళ్ళు డేంజర్ జోన్‌లో ఉండే ఛాన్స్ ఉంటది అనుకోవడము, అట్లా తీసుకుపోయి ఇయ్యడంతోటి ఆయన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు రీతుతో బాండ్ ఉందని చెప్పి రీతుకే ఇస్తే బాండు బాబులాగా అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు భరణి అన్న చూడు తనుజతో బాండ్ ఉంది. అక్కడ పక్కన నాకు దివ్యనికితకి హెల్ప్ చేయాలని ఉంది. కానీ నేను తనుజకే చేస్తా అని చేయడము. ఆయన ఏందో అప్పుడు 2 సెంటిమెంట్‌గా 2 పట్టుకొని పోవడము. ఇట్లాంటివన్నీ ఓవర్ డ్రామాటిక్ అయిపోయినాయి. ఇమ్యూనిటీ కావచ్చు. బెడ్ టాస్క్ అంటే టాస్క్‌లాగా ఆడాలి గానీ, ఆళ్ళని ముట్టను నేను, ఆమె కోసం నిలబడతా. పూల్ టాస్క్‌లో ఆమె కోసం నిలబడ్డాం గానీ, ప్రతి దగ్గర కూడా ఆమె కోసం, దివ్య కోసం, నీకోసం నిలబడతా, నీకోసం నేనున్నా. నా కోసం నేనున్నా అనుకోలే ఆయన. ఎప్పుడు అందరి కోసం నేనున్నా. ఈమె కోసం నేనున్నా, ఆమె కోసం నేనున్నా, ఆయన కోసం నేనున్నా. ఈవెన్ దివ్య కోసం రాముని ఎలిమినేట్ చేయాలి అనుకోవడం, నామినేట్ చేయాలి అనుకోవడము. అక్కడ దివ్య కోసం అని చెప్పి అనవసరం ఏం లేదు. అసలు దివ్యతో అసలు బాండే లేదు. అప్పుడే స్టార్ట్ అయింది. ఆమె వచ్చి జస్ట్ భజన చేసింది. మనల్ని మెచ్చుకున్నోళ్ళు మనోళ్ళు అనుకొని, మనల్ని భజన చేసినోళ్ళు మనోళ్ళు. సో, వాళ్ళ కోసం నేను నిలబడతా అనుకోవడం తప్పు. అది గేమ్ ఇది. ఇది ఒక 'బిగ్ బాస్' అనే ఒక చట్రం లాంటి గేమ్. గందులో పడిపోయి పద్మవ్యూహం లాంటి దానిలో ఉండి, మావోడు నన్ను మెచ్చుకుంది కాబట్టి మావోళ్ళు అన్నట్టు కాదు. ఆళ్ళు ఎందుకోసం మెచ్చుకున్నారో, నీ మెప్పు తీసుకొని వాళ్ళు బచాయించడానికి మెచ్చుకుంటుర్రేమో. అది కూడా అర్థం చేసుకోవాలి. ఎవరిని మనం బకరా చేద్దామని చెప్పి చూస్తా ఉంటారు రెడీగా. అక్కడ మ్యానిపులేట్ చేస్తారు. ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈయన అందరికీ చెప్తాడు. ఈయనని మ్యానిపులేట్ చేస్తారు చాలామంది అనే సంగతి ఈయనకి తెలవదు పాపం. నెక్స్ట్ వచ్చినోళ్ళు వచ్చినట్టుగా భరణి అన్నతోటి సోపతి పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఫ్రెండ్‌షిప్ బాండో లేదంటే ఏదో ఒక రకంగా వచ్చి దగ్గర కూర్చొని మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే పెద్దోడు. సో, మనం జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్తగా డీల్ చేద్దాం. ఈయన కొంచెం ఐస్ చేసినామంటే మన కోసం ఉండిపోతాడు అని ఈయనని ఐస్ చేయడానికి ట్రై చేయడం. వచ్చినోళ్ళు సార్ మీరు గుడ్ పర్సన్ సార్, జెంటిల్‌మెన్ సార్ అంటారు. ఈయనకి అక్కడికే ఖుషు. మీరు నన్ను జెంటిల్‌మెన్ అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు అర్థమైంది మీరు మీ మీద నాకు నమ్మకం వచ్చింది. ఇయన్నీ పెట్టుకుంటాడు ఆయన. ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్‌లోకి పోతాడు. అవన్నీ ఈయనకి నెగెటివ్ అయినాయి. అండ్ ఈరోజు బర్నీ అన్న హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుండు. ఇది కొంచెం అక్కడ ఉన్నోళ్ళలో ఈక్వేషన్స్ మార్చేదే. ఇమాన్యుల్ ఆయన సిక్స్త్ సెన్స్ కూడా పనిచేసింది. చెప్పాడు కదా! ఇమాన్యుల్ దగ్గర ఉన్న పవర్ వాడుకోవడానికి ట్రై చేసిండు కానీ పవర్ వాడడు. ఎందుకంటే ఇమాన్యుల్‌కి బర్నీ అన్న మీద బాండ్ అంత పెద్దగా ఏం లేదు. ఇప్పుడు తెగిపోయింది. ఎందుకంటే ఈయన బాండ్స్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చి అవతల బాండ్స్‌కి ఈయన ప్రిఫరెన్స్ ఇయ్యలే. ఇప్పుడు ఇమాన్యుల్ అమ్మ కోసం నిలబడతానంటే ఛే అన్నాడు. ఇలాంటివి ఇచ్చినప్పుడు అంటే నీ బాండ్ ఏమో తోపా, మీరేమో సొంతం ఇక కడుపు చీల్చుకొని పుట్టినోళ్ళు, మేము అవతలోళ్ళు మేము ఎవరినైనా ఇష్టపడతంటే మేమంతా చీయా ఏం మాట్లాడుతున్నారు సార్ అనే పాయింట్ పోతుంది కదా. ఇప్పుడు మన బాండ్స్ గొప్పయి మంది బాండ్స్ గలీజీ అంటే ఎట్లుంటుంది? మనం ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం వాళ్ళు అంతకు మించిన ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు. వాళ్ళు ఇంకా ప్యూర్గా ఉంటారు. మనకు అన్నీ ఎప్పుడు ఏడుపులు పడబబ్బులు సీరియల్లు యాక్టింగ్లు. అక్కడనే వాళ్ళది బాండ్ బాగానే సెట్ అయింది, బాగానే ఉంది, వాళ్ళ వర్కౌట్ అయింది. జెన్యున్గా సాక్రిఫైస్లు జరిగినాయి అక్కడ. మనం వాళ్ళ కోసం జెన్యున్గా సాక్రిఫైస్ చేయలేదు, ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలు చేసినాము. ఇవన్నీ కూడా ఓవర్ డ్రామాటిక్. సో ఇమాన్యుల్ చేయడు. ఇమాన్యుల్కి ఇక్కడ దాకా ఉన్నది బర్నీ అన్న మీద, ఈయన టూ మచ్ చేస్తాడని ఆయన చేయడు. సో ఇట్లాంటివన్నీ రీజన్స్ అవుతాయి. అది రాము రాథోడ్కి ఇప్పుడు గేమ్ మొత్తం ఈక్వేషన్ మారుతుంది అబ్బా. మేబీ తనుజ అండ్ దివ్య క్లోజ్ అయిపోతారు.
ఇక రాము కూడా ఇలా దాంట్లో కలుస్తాడా, మరి రాము దూరం పెడతాడు. ఎందుకంటే రాముకి తనుజ అంటే హేటెడ్ వచ్చింది, దివ్య అంటే క్లోజ్నెస్ వచ్చింది. అండ్ సుమన్ అన్న షాక్ అవుతాడు, రాము షాకు, దివ్య షాకు, తనుజ షాకు, బయట ఉన్న కొంతమంది ఆడియన్స్ షాకు. ఇన్ని షాకులు, ఇన్ని షేకులు. అండ్ మంచిగా ఉంటాం, గుడ్ బుక్స్లు ఉంటాము అంటేనే కాదు, గేమ్ గట్టిగా ఆడకపోతే వేస్ట్, వాడి కోసం నేను సాక్రిఫైస్ చేస్తా, వీడి కోసం నేను సాక్రిఫైస్ చేస్తా, కుటుంబ అనుబంధాలు అని ఇట్లాంటి ఏమైనా పెట్టుకుంటే ఫసక్. ఇక్కడ నుంచి చూడు, ఎవడు వరుస పెట్టి పిలుచుకోడు. వరుస పెట్టి పిలిస్తే వరుసగా ఇంటికి వెళ్ళిపోతావు అని చెప్పి భయం అవుతుంది. సో ఇదంతా జరగడానికి బిగ్ బాస్ మా వేసిన పెద్ద స్కెచ్ ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. సరే, మన సిక్స్త్ సెన్స్ అయితే గట్టిగా పనిచేసింది అని అనిపించిన వాళ్ళు, ఆల్రెడీ భలే గెస్ చేసినావన్నా అని అనిపించిన వాళ్ళు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.